ఫస్ట్ మనం మెయిన్ పీస్‌ని లైనింగ్‌ని ఇలా రివర్స్ చేసుకొని జాయిన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి కార్నర్ మీద ఇలా పెట్టుకున్నామంటే కార్నర్ పాయింట్ కరెక్ట్‌గా వస్తుంది. ఇలా 3 మూలలు కూడా నేను చూపించిన విధంగా మార్క్ చేసి పెట్టుకోండి. బోర్డర్ మీరు ఎంత సన్నం వేయాలనుకుంటున్నారో అంత సన్నంగా ఇలాగా స్టిచ్ అనేది వేసుకోండి. ఖర్చులనేది లోపలికి ఉండిపోవాలి. ఇప్పుడు పైనుంచి ఇలా స్టార్ట్ చేసుకొని కార్నర్‌కొచ్చిన తర్వాత చూడండి బోర్డర్ పైనకొచ్చేలా పెట్టాను కదా కరెక్ట్‌గా. ఇప్పుడు అనేది మనకి ఇలా చిన్నగా క్రాస్ వస్తుంది. మనం మార్క్ చేసిన దగ్గర. అక్కడి వరకు స్టిచ్ వేసుకోండి. బోర్డర్ వరకు మాత్రమే స్టిచ్ వేసుకొని ఇలా రివర్స్‌లో ఇంకో స్టిచ్ వేసుకుంటే మనకి ఇలా వస్తుంది చిన్నగా క్రాస్ అనేది. ఇలాగ పెట్టుకున్నాము అంటే కరెక్ట్‌గా వచ్చేస్తుంది. అర్థమైంది కదా! ఇలానే ప్రతి మూల కూడా నేను చెప్పిన విధంగా స్టిచ్ వేసుకోండి. కొత్తవారు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. అలానే పలకల మెడకు కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇంకా క్లియర్‌గా కావాలి అంటే ఫుల్ వీడియో లింక్ అనేది కింద ఇస్తాను చెక్ చేయండి. అలానే మనం ఫ్రంట్ నెక్ కూడా స్టార్ నెక్ పెట్టమంటారు కదా కస్టమర్స్. అలాంటప్పుడు కూడా ఇలా స్టిచ్ చేసామంటే చాలా బావుంటుంది. పైనుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. చూడండి కార్నర్స్ అనేది ఎంత బాగా వచ్చినాయో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.